మరి మేషరాశి వారికి ఈ రోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? వీరు ఎటువంటి పరిహారాలు పాటిస్తే మంచిదంటారు? మేషరాశి వారికి ఆశించిన ఫలితాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఎదురు చూసిన విషయాలలో మీకు మంచి వర్తమానాలు అందడం, అలాగే పడిన శ్రమకి తగిన ప్రతిఫలం లభ్యమవ్వడం, కొంత రిలాక్సేషన్ కోసం మీరు కొంత గ్యాప్ తీసుకుని ఎక్కడికైనా వెళ్ళడానికి కుటుంబ సభ్యులతో ప్రయత్నాలు చేయడం, తల్లి మొదలైన వారి యొక్క ఆరోగ్యం అనుకూలతతో పాటుగా వారి యొక్క సహకారం మీకు మనశ్శాంతిని ఇవ్వడానికి అవకాశం లాంటిది ఉంది. కుటుంబ వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉండడం, ప్రశాంతతను పెంపొందించుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. ఖర్చులని అధిగమించే ప్రయత్నాలను మాత్రం చేయాలి. అంటే ఆకస్మికంగా అది కొంతవరకు మీ యొక్క సంతృప్తి కొరకు, మీ స్నేహితుల కొరకు, కుటుంబ సభ్యుల కొరకు చేసే ఖర్చే కనుక అది మీకు అంతగా ఘర్షణనివ్వడానికి అవకాశం లేదు. చాలా వరకు ప్రశాంతంగా మీరు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. ఆ విషయంలో మీకు అనుకూలత అనేది ఏర్పడుతుంది. వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ రోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? వృషభ రాశి వారికి వృత్తిపరమైన విషయాల మీద అధిక శ్రద్ధ చూపిస్తారు. నూతన అవకాశాలు లభ్యమవుతాయి. దూర ప్రదేశాల్లో నూతన అవకాశాల్లో వచ్చే అవకాశం అనేది ఒకటి ఇక్కడ కనబడుతోంది. అంతేకాకుండా మీ యొక్క మిత్రులు, శ్రేయోభిలాషులు, ఆత్మీయులైన వ్యక్తుల యొక్క సహకారంతో అనుకున్న పనులు సాధించడానికి ప్రయత్నం చేస్తారు. ఆ నేపథ్యంలో దూర ప్రదేశాల్లో నూతన వృత్తుల కొరకు చేసే ప్రయత్నాలు, అలాగే వీరి సహకారంతో దూర ప్రదేశాల్లో నూతన వృత్తులకి మీకు ఆహ్వానాలు లాంటివి రావడం, వీలైనంతవరకు విదేశీ ప్రయత్నాలు చేసే వారికి కూడా విదేశీ సంబంధమైన విషయాలలో ఏదైనా దానికి సంబంధించిన కాల్స్ కానీ, వాటికి సంబంధించి ఏదైనా ఇంటర్వ్యూల్లో మీరు పార్టిసిపేట్ చేయడం కానీ, టెలిఫోనిక్గా మొదలైన వాటికి అవకాశం ఉన్న సమయంగా కూడా భావించవచ్చు. ముఖ్యుల యొక్క సహకారంతో, అంటే వీలైనంత వరకు తండ్రి పెద్దల యొక్క సహకారం, వారి యొక్క ఆశీస్సులతో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటాయి. మిథున రాశి. మిథున రాశి వారికి ఈ రోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? వీరు ఎటువంటి పరిహారాలు పాటిస్తే మంచిది? మిథున రాశి వారి విషయాన్ని తీసుకుంటే, మిథున రాశి వారికి ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలలో దూర ప్రదేశాలలో అధిక శాతం కృషి చేస్తారంటే విదేశీ విద్య కొరకు కానీ, విదేశాలలో ఉండే వ్యక్తుల యొక్క సహకారంతో మీరు వృత్తి కొరకు, విద్య కొరకు చేసే ప్రయత్నాలకి తగిన సమయంగా కూడా దీన్ని భావించవచ్చు. అయినప్పటికీ కూడా విదేశీ విద్యకి సంబంధించిన విషయాలలో, ఆ ఉన్నత విద్య కూడా వీళ్ళంతవరకు హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించిన విషయాల్లో మీరు ఎక్కువ శాతం కృషి చేస్తారు. దూర ప్రయాణాలకి అవకాశం కూడా కనబడుతోంది. అలాగే ఆధ్యాత్మిక ఆలోచనలకు కూడా అవకాశం అనేది ఒకటి కనబడుతోంది. ముఖ్యంగా తండ్రి ఆరోగ్య విషయంలో మాత్రం అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. అసంతృప్తిని అధిగమించే ప్రయత్నాలు చేయాలి. ఆధ్యాత్మిక ఆలోచనలు పెంపొందింపజేసుకోవాలి. వృత్తిపరంగా శ్రద్ధ, శ్రమ, బాధ్యతలు అధికంగా ఉన్న తర్వాత అయినా సరే మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది కనుక ఆ విషయంలో ఘర్షణ లేకుండా గౌరవాన్ని పెంపొందించుకుంటూ ఇతరులకి సహకరిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు.